నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి అమెరికా మరియు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చాయన్నమాట. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొన్ని పాయింట్లను అమెరికా తిరస్కరించిందనమాట. ముఖ్యంగా లెబనాన్ మీద దాడులు నిలిపివేయాలని చెప్పేసి, తమ యొక్క మిత్రపక్షాల మీద దాడులు నిలిపివేయాలని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దానికి విరుద్ధంగా మనం చూసుకుంటే ఇజ్రాయిల్ 1982 తర్వాత భీకరమైన దాడి లెబనాన్లో చేసింది. 254 మంది మరణిస్తే 1100 మంది గాయాల పాలయ్యారు. అలాగే దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ మరియు అమెరికాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి లెబనాన్ రాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్లు అమెరికా ప్రభుత్వ సంస్థ ప్రకటించింది. వారిని ఒప్పందంలో చేర్చలేదని చెప్పి ట్రంప్ అన్నట్లు PBS న్యూస్ అవర్ కరస్పాండెంట్ లీజ్ లాండర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి కారణం హిజ్బుల్లా ఉగ్రవాదులే కారణమని చెప్పేసి ఆయన తెలిపారు. దాని సంగతి కూడా చూసుకుంటామని ఆయన అన్నట్లు సమాచారం. అది ఒక ప్రత్యేకమైన ఘర్షణ అని చెప్పి ట్రంప్ అన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే దీనిపైన ఇజ్రాయిల్ ప్రధాని కూడా కీలక ప్రకటన చేశారు. అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాను హిజ్బుల్లాకు చోటు లేదని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయిల్ సైన్యం వారిపైన దాడులు కొనసాగిస్తూ ఉందని కూడా తెలిపారు. ఇరాన్ పైన 6 వారాలుగా సాగుతూ ఉన్న అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని నిలిపివేస్తూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు. అక్కడ హిజ్బుల్లా కార్యకలాపాలు కొనసాగుతాయని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. దీంతో ప్రస్తుతం ఇరాన్ మనం చూసుకుంటే కానీ రేపు ఇస్లామాబాద్లో జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రముఖంగా ఈ యొక్క విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. మేము మాత్రం లెబనాన్ను మరియు హిజ్బుల్లాను వదలమని చెప్పేసి అమెరికా మరియు ఇజ్రాయిల్ తేల్చి చెబుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.